రోజుల నుంచి ఏ గల్లీలో చూసినా వరద నీరే కనిపిస్తోంది. కంటి మీద కునుకు లేదు, కడుపు నిండా అన్నం లేదు. ఇది విజయవాడ వరద బాధితుల గాథ. అడుగు తీసి అడుగు బయట పెట్టలేక వరద నీళ్లలో మగ్గుతూ ఆహారం దొరక్క కట్టుబట్టలతో ఇళ్లని ఖాళీ చేస్తున్నారు ప్రజలు. బుడమేరు వరద ఉధృతికి విజయవాడలోని సింగ్ నగర్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వరద నీరు బయటికి వెళ్లకపోవడంతో సింగ్ నగర్ని ప్రజలు ఇళ్లని ఖాళీ చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా వచ్చిన వరదతో జనం అతలాకుతలమవుతున్నారు. వరద నీటి నుంచి సరైన బోట్లు లేక అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. దీనికి తోడు వరద బాధితుల కోసం కలెక్టర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ పనిచేయటం లేదు. దీంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని చేయని ఫోన్ నంబర్కు ఫోన్ చేయాలని హెల్ప్ లైన్ సిబ్బంది చెప్పడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసినా కానీ కలవటం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి సరైన హెల్ప్ లైన్ నంబర్లని ఏర్పాటు చేయాలని వరద బాధితులు కోరుతున్నారు. బుడమేరు ఉధృతికి నీట మునిగిన సింగూర్ నగర్లో వరద కష్టాలు వీడటం లేదు. 5-6 అడుగుల ఎత్తున నీరు నిలవటంతో స్థానికులు బయటికి రాలేక నానా అవస్థలు పడుతున్నారు. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినా కానీ అధిక శాతం మంది ఇంకా భవనాలు, అపార్ట్మెంట్లపైనే చిక్కుకుని తలదాచుకుంటున్నారు. ప్రధాన రహదారుల వెంబడి తాగునీరు, ఆహారం అందుతున్నా లోపల ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి అవేవీ అందటం లేదు. ఆహారం కోసం బయటికి రావాలంటే పడవల్లేక ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో అంటూ ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు కరెంటు సరఫరా కూడా లేకపోవడంతో చీకట్లోనే ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం, శనివారాల్లో విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో విజయవాడ దారులన్నీ జలమయమయ్యాయి. శనివారం రాత్రికి పరిస్థితి సద్దుమణిగింది. ఆదివారం వేకోజామున కొన్ని లోతట్టు ప్రాంతాలకు జలమయమైంది. వర్షాలతో వచ్చిన భావననే అంతా భావించారు. కానీ ఆదివారం అంతకంతకు పెరిగి సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. విజయవాడ ముంపు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గానాయుడిని అడిగి తెలుసుకుందాం. దుర్గానాయుడు, ఇంకా వరద ప్రభావిత ప్రాంతాలు అలాగే ఉన్నాయి. అక్కడ మినిమం ఏవైతే అవసరాలు ఉంటాయో అవి కూడా అందక చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తుంటే దయనీయంగా ఉంది. సో లైవ్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ధనలక్ష్మి, సింగనగర్ లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే 3 రోజుల నుంచి కూడా పూర్తిగా నీటితో మునిగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడ చేసేదేమి లేక కేవలం కట్టుబట్టలతో అక్కడి నుంచి నీటిలో దిగి పీకల్లోతు నీటిలో దిగి వాళ్ళంతా కూడా నడిచి బయటికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు సహాయక చర్యలు కేవలం పరిమితం మాత్రమే అవుతున్నాయి. కాదు, లోపలికి ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు గేమ్ చేయలేక, అంటే గత 3 రోజుల నుంచి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, అలాగే ఉండడానికి కరెంటు గాని, అక్కడ ఉన్నటువంటి వాడుకోవడానికి కూడా వాటర్ సదుపాయం లేక వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ వృద్ధులు అలాగే చిన్నపిల్లలతో సహా పేషెంట్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. గర్భిణీ స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే పెంపుడు జంతువులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరిచేత పట్టుకుని కట్టుబట్టలతో పిల్లల్ని సైతం భుజాలపైన వేసుకుని నీటిలో దిగి నడిచి బయటికి వచ్చేస్తున్న పరిస్థితి ఈ సింగనగర్ లో కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఒక అతలాకుతలం అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా వీళ్ళంతా ఇదే విధమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగారు. బిక్కుబిక్కుమంటూ గడిపారు. రాత్రానిక పగలనక వాటర్ కూడా లేక అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళంతా కూడా ఒకసారిగా ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఏంటండి, ఎలా ఉంది లోపలేంటి? అసలు బాగా ఫుల్గా వాటర్ ఉంది. పంచాయతీ ఒకరికొకరు తోసుకుంటున్నారు. వాటర్ గానీ ఫుడ్ గానీ వేస్ట్ గా ఒకరికొకరు తోసుకుంటున్నారు. పాల ప్యాకెట్లు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. 10,000 మంది ఉంటే మా జీసీఆర్ కాలనీస్ అందులో 10 పొట్లాలు కూడా రాలేదండి. బోట్లు తిరగటం, 10 సార్లు హెలికాప్టర్లు తిరగటం తప్ప ఒక్కడొచ్చి పలకరించండి. శాంతినగర్ అప్నా బజార్ లో పట్టించుకున్న అధికారులు లేరు, ఎవ్వరు లేరు, ఒక్కరు లేరు, ఒక్క మంద లేరు. మేము ఉండలేక ఆ నీళ్ళలో నుంచి బయటపడే మా ఊర్లు ప్రాణాలు కాపాడుకొని రండి అని పిలిస్తే వచ్చాము. కనీసం అధికారులు పట్టించుకోవట్లా. పైపైన మెయిన్ రోడ్లలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట బోర్డులు నరుపుతున్నారు. కానీ వాళ్ళకి అనుకూలం లేకుండా గొంతుల్లో సందుల్లో ఉన్న మాకు మంచినీళ్ళు రాలా, నీళ్లు రాలా, కనీసం మంచినీళ్ళు ఇచ్చిన దిక్కులేరు, పలకరించిన దిక్కులేరు. మాకులాగా
ఆడ పడి ఉన్నారు. కొద్దిగా పట్టించుకోండి అధికారులు వెళ్ళి. మీకు అనుకూలంగా ఉన్న రోడ్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతున్నారు, కానీ అనుకూలంగా లేని వాళ్ళ చోటకి వెళ్ళట్లా. దయచేసి వెళ్ళండి. అంటే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళంతా కూడా, చిన్న పిల్లలతో ఎక్కడి నుంచి వస్తున్నారు? చిన్నపిల్లలు బాంబే కాలనీ నుంచి అండి. పడవ బోట్ వచ్చిందా మీకు? నడుచుకుంటూ వచ్చారా? బోట్ పొద్దున్న 4 కాడ నుంచి ట్రై చేస్తే వచ్చింది. ఇంకా బోట్ వచ్చి బోట్ తీసుకొచ్చాం. ఇంజన్ పనిచేట్లా, డీజిల్ ఇవ్వట్లా, పెట్రోల్ కాట్లకి ఇవ్వట్లేదు వాళ్ళకి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు బాబా? ఏంటి అట్లా కాదు, ఫ్రీతో మొత్తం గురిగిపోయింది. ఇక అప్పుడు సెకండ్ స్టోర్ లో ఉండి 2 రోజుల నుంచి మహిళలు చూడండి, చిన్నపిల్లలు కూడా ఎత్తుకుని వచ్చే పరిస్థితి. ఏంటమ్మా ఎలా ఉంది? ఎలా ఉందంటే మరి దారుణంగా ఉందండి. మాది వైజాగ్, విజయనగరం జిల్లా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మేము. ఇంటికని మాకు లేట్ అయిపోతుంది. చాలా ఇబ్బంది పడ్డామండి. వాటర్ ఇచ్చారమ్మా 2 రోజులు? ఏమి ఇవ్వలేదండి. సింగనార పైపుల రోడ్డుకి వెళ్ళి పడవలు వేసుకొని తిరుగుతున్నారు, కానీ ఏమి రాలేదండి. మాకు అసలు ఏమన్నా, మేము కంట్రీ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు, రాత్రి నుంచి టీ తాగల, అన్నం తెల్ల, ఏమీ లేదు. ఏదైనా ఇస్తేనేమో అందరూ ఎగబడిపోతున్నారు. ముందోడికి ముందే వెనకోడికి వెనక, ఏమి దొరకటం లేదు. ఏం చేస్తాం? అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏమైనా దొరుకుతామని, చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, పాలన దొరుకుతామని వస్తున్నాం సార్. కంట్రీ సింగనగర్ పైపుల రోడ్డు నుంచి వస్తున్నాం మేము. అది మహిళలు, వృద్ధులు, అలాగే చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు తెచ్చేదాకా ఆగట్లేదు కదా, వెళ్ళి పడిపోతుంది, మీద పడిపోతుంది. అట్లా ఎక్కడి నుంచి ఏంటమ్మా? ఎలా వచ్చారు? ఏమి రావట్లేదండి అసలు. వాటర్ ప్యాకెట్లు కానీ, ఫుడ్ కానీ మంచిగా లేక పిల్లలతో 10 మంది చంటి పిల్లలండి మా మేడలు. మంది 4 రోజులు ఇచ్చాలేదు. మాకు ఇంక దారి లేక మేము వస్తాం బయటకి. నడిచి వచ్చాం సార్. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది? మేము 3 days నుంచి అక్కడే అందరూ ఏకంగా ఉండిపోయి ఒక దుక్కునే వండుకున్న 3 రోజులు తినడానికి నీళ్ళు లేవు అసలు. అందరూ అలాగే ఉండి ఏడితే కూర్చున్నామండి. ఇంక ఇవాళ ఇక్కడ వరకు వచ్చిందండి. అలా నడుచుకుని వచ్చేస్తాం బయటకి. అని చెప్పి వచ్చాం. ముందు బతుకు మన ప్రాణాలు కదా. మీరేంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే సింగనగరేనండి. మునిగిపోయాం. ఎంత కోతలు ఉంటాయి నీళ్లు. వృద్ధులు ప్రధానంగా వాళ్ళ ఆరోగ్యం. ఎక్కడి నుంచి అమ్మా మీరు? గుండె లోతు నీటిలో నడిచి వచ్చాం. అట్లా నడిచి వచ్చాం. అట్లాగే ఒకరికొకరు. ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు పడుతుంది? మేము 3 రోజుల నుంచి పడుతున్నాం. సప్లై అయిపోయినాయి. తాగటానికి నీళ్ళు లేవు, ఏం లేవు. పాలు ఇరిగిపోయిన పాలు వచ్చినాయి, తినటానికి. ప్రతి ఎవరిని కదిలించినా కూడా చాలా దారుణమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధ్వానమైనటువంటి పరిస్థితులు చూసాం గత 3 రోజుల నుంచి. లోపలంటే సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం వర్క్ చేస్తున్నప్పటికీ కూడా వాటి ఫలాలు మాకు రాలేదు. లోపలికి 3 రోజుల నుంచి కూడా నీరు లేక, తిండి లేక చాలా ఇబ్బంది పడ్డామంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కానీ, పోలీసులు కానీ వీళ్ళంతా కూడా సప్లై అనేది ఈ రోజు వేగవంతం అనేది పెరిగింది. చెప్పండి. 2 రోజుల నుండి మనం చూస్తున్నాం సీఎం చంద్రబాబు స్వయంగా అక్కడ తిరుగుతూ అన్ని సహాయ సహకారాలు అందాలని అధికారుల్ని కూడా స్పీడ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో అక్కడ మనం ఎవరిని కదిలించినా కూడా ఎవరికి నిత్యావసర వస్తువులు కావచ్చు, కనీసం పాలు నీళ్లు కూడా దొరకలేదు అంటున్నారు. ఈ పరిస్థితి ఏంటి అసలు? అంటే సీఎం చంద్రబాబు గత 2 రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇవ్వాల్సినటువంటి సమీక్ష సహాయక చర్యలన్నీ కూడా సింగనగర్ ఫ్లైఓవర్ వరకే వస్తున్నాయి తప్ప ఫ్లైఓవర్ నుంచి లోపలికి వరదలో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళ వరకు అయితే వెళ్లని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానంగా అంటే ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నామంటూ కూడా ప్రకటనలు చేస్తున్నారు. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సామాన్లు కానీ, ఆహారం కానీ, వాటర్ కానీ, అలాగే మందులు వీటన్నీ కూడా ఫ్లైఓవర్ వరకు వస్తున్నాయి. ఫ్లైఓవర్ నుంచి లోపలికి వెళ్లే విషయంలో మాత్రం జాప్యం జరుగుతుంది. అధికారులు సమన్వయం సరిగా లేదనేది ఇక్కడ వస్తున్నటువంటి వరద బాధితులంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్ని కూడా ఇక్కడ వరకు వస్తున్నాయి, లోపలికి రావట్లేదా? మీరు లోపల నుంచి వస్తున్నారు కాబట్టి లోపల పరిస్థితి ఏ విధంగా? మేమైతే కనుక ఇక్కడ డాబాగూడల సెంటర్ వరకు ఉన్నామండి. మాకు 3 రోజుల నుంచి సేమ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు వరకు ఏదో ఇంట్లో ఉన్న వాటి వరకు తినడానికి, ఉండడానికి ఇలాంటి వాటికి నో ప్రాబ్లము. అయితే ఇక నుంచి ఇంట్లో వాడుకోవడానికి వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంట్ లేదు. 3 రోజుల నుంచి దోమలో పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మేము బయటకు వచ్చేస్తున్నాం. మాకంటే ఏదో అవకాశం చూసుకుని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అలాగే పైపుల రోడ్డు అని ఉంది. పైపుల రోడ్డు దాటిన తర్వాత మీనాక్షి నగర్, పైపుల రోడ్డు, అలాగే కండ్రిక ఈ ఏరియాల్లోకి అయితే కనుక సింగిల్ ఇల్లులు ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా వెంచర్లు వేసిన వాటిలో వాళ్ళకైతే ఏ రకమైన సహాయ సహకారం అందట్లేదు. అన్ని కూడా ఈ బ్రిడ్జి వరకు వ్యాన్లు రావడము, ఆ వచ్చిన వ్యాన్లో ఇక్కడికిక్కడే బాక్సులు తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. కానీ ఇంటింటికి ఈ ఎన్డీఆర్ఎఫ్ పడవల ద్వారా సప్లై చేస్తే చాలా మంది సేవ్ అవుతారని నేను అనుకుంటున్నా. అది
అంటే బాధితులు కూడా ఇదే చెప్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా బ్రిడ్జ్ వరకే వస్తున్నాయి, కానీ బ్రిడ్జ్ నుంచి లోపలికి రావట్లేదు. నిజమైనటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులకు సరైన సహకారాలు అందట్లేదు అనేది ప్రధానంగా నీటిలో నడుచుకుంటూ వస్తున్నటువంటి వరద బాధితులంతా కూడా చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడిద్దాం. ఏంటంటే ప్రభుత్వ సహాయాలన్నీ ఇక్కడ వరకు వస్తున్నాయి, లోపలికి వస్తున్నాయా? లోపల దాకా వెళ్ళట్లేదు, అందరికీ సహాయ సహకారాలు అందట్లేదు. ఇక్కడ కొట్టుకోవడమే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం చర్య తీసుకుని అందరికి అందేలా చూడాలి. బోట్లు కూడా సహాయ సహకారాలు అందించట్లేదు. వెళ్ళట్లేదండి అటు సైడ్ లోపల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు డ్రింకింగ్ వాటర్ అనేది అసలు లేదు. అసలు అది అందిస్తే బాగుంటుంది. 2 days నుంచి సండే, మండే, ఈరోజు ట్యూస్డే. అది ఏమండి మా కష్టాలు ఏం చెప్పమంటారండి? ప్రాణాలు చేతులు పట్టుకుని అలాగే వెళ్తున్నాం. ప్రెగ్నెంట్ లేడీ అగోండి, హార్ట్ పేషెంట్ అలా తీసుకునే మాకే సౌకర్యాలు అందట్లేదండి. మేము మా రోగం దేవుడికి తెలియాలి, మాకే సౌకర్యాలు అంటే బాధితులందరూ కూడా ఏడుపు అనేది వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల నుంచి అటు పేషెంట్లు గాని, గర్భిణీ స్త్రీలు గాని వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అనేవి బ్రిడ్జ్ వరకే వస్తున్నాయి, లోపలికి రావట్లేదు అంటున్నారు. చెప్పండి ఏంటి? మాది పాత రాజనగర్. 3 రోజుల నుంచి నీటిలో ఇక్కడ నూతిలో ఉన్నామండి. కూడలేక పిల్లలతోనే అసలు కూడలేక తిండి లేక ఇబ్బంది పడుతూ పిల్లలకి ఏం తీసుకెళ్దామని వచ్చామండి. అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అసలు మొత్తం మునిగిపోయి, ఇల్లు మునిగిపోయి, సామాన్లు గీమాన్లు మొత్తం పోయినాయండి. మునిగిపోయిన వాళ్ళకి ఎవరికి సదుపాయం ఏం కలగట్లా. మునిగిపోయిన వాళ్ళకి సుందరయ్య నగర్ నుంచి వచ్చాము. పసిపిల్లలు ఉన్నారు, 2 పసిపిల్లలు. ఇంత మట్టికి ఒక పులిహోర ప్యాకెట్ కూడా వచ్చింది లేదు. ఎవరికి వాళ్ళు ఇక్కడిక్కడే మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు, కానీ ఎవరు కూడా ఒకటి ఇచ్చింది లేదు. రాజీవ్ నగర్ గానీ, సుందరయ్య నగర్ గానీ, వాంబే కాలనీ కానీ ఎవరు వెళ్ళిన పరిస్థితి లేదు. బొంబాయి కాలనీకి అయితే వచ్చిన మనిషి లేరు సార్. అసలు పైన అట్లాగే ఉండి 3 రోజులు 4 రోజులు ఉండి మంచినీళ్ళు కూడా లేవు. అలాగే ఉండిపోయి అట్లాగే ఉండిపోయాము. ఏంటి మీరు బోట్లు లేవా? దీంతో వస్తున్నారు, బోట్లు లేవా లోపల? పాప వికలాంగ్ సార్, ఒక్క పడవ రావట్లే. 2 రోజుల నుంచి నీళ్లు ఎవరు లోపలికి అందియట్లేదు. హెల్త్ ప్రాబ్లం మాకు అందరికి. బాబుని చూపించినా కూడా బోట్ ఇవ్వలేదు. వికలాంగ్ రాలేదు సార్ అసలు. అందుకే మా బామ్మర్తారు అది తీసుకొని వస్తే మేము ఇలా వచ్చాం బయటికి. అంటే ఈ 3 రోజులు ఫుడ్ గానీ, వాటర్ గానీ అందిందా? ఒకళ్ళు వచ్చారు సార్, అక్కడ ఉన్న వాళ్ళు సప్లై ఇవ్వడం సరిపోయింది. బయట వాళ్ళు అంటే ఎవరు రావట్లే. 100లో 50% ఫుడ్, వాటర్ ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సిన్నర్ నుంచి అండి. నాకు హెల్త్ బాగాలేదు. రాత్రి 12:30కి చెస్ట్ పెయిన్ వచ్చింది. రాత్రి 12 నుండి చెస్ట్ పెయిన్ వచ్చింది. ఎన్డీఆర్ వాళ్ళు ఫోన్ చేశారు కానీ వస్తున్నాయి అన్నారు, ఇంతవరకు రాలేదు. ఏమి రాలేదు. ఇప్పుడు వచ్చాము, ఇంత ఫ్లోటింగ్ ఉంది. పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. బాంబే కాలనీ షిఫ్ట్లు రావంటున్నారు. అడిగితేనేమో డబ్బులు కావాలంటున్నారు, 20,000 కావాలంటున్నారు. ఏంటండి బోట్లు అడిగితే డబ్బులు బోట్లో వాళ్ళే డబ్బులు అడుగుతున్నారండి. బాంబే కాలనీ అసలు రావంటున్నారు. ఎంత ఇబ్బందులు పడతామని. తాగడానికి నీళ్ళు లేవు, తింటాక తిండి లేదు. ఈ మెయిన్ రోడ్డు మీదకి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. అడిగారమ్మా? డబ్బులు అడిగారా? అడిగారండి. ప్రభుత్వం బోర్డులు 20,000 ఇస్తే మేము బయటికి తీసుకొస్తామని అన్నారు. లోన ఫుడ్ అయితే అట్లా మేము ఆంధ్రప్రభ గారిని 20,000 అడిగారా? అడిగారు. తోటవారి వీధి 4వ లైన్లు అండి మేము ఉండేది. ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఈ పూట మా చిన్నత్తి గారు ఇంటికి వచ్చాం. ఇది కొంచెం చిన్న పిల్లలతో వచ్చాం మేము వాటర్ కోసం. ఏదేమంటే ఫుడ్ పంచితే పాడైపోయిన ఫుడ్ ఇచ్చారు మాకు. నిన్న మోషన్స్ పట్టుకుని మాకు. ఈ రోజు ఇక్కడికి వచ్చేసాం. 3 రోజుల నుంచి పడుతున్నాం మేము. 3 రోజుల నుంచి ఇక్కడికి ఈ రోజు వచ్చాము చిన్నత్తి. ఎలా ఉంటాం మేము? ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది మమ్మల్ని? ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. తింటా ఫుడ్, వాటర్. ఫుడ్ ఇస్తే సరిపోద్దా? వాటర్ ఇవ్వాలిగా. చిన్నపిల్లడికి జ్వరం వచ్చిందని ఎదురు పిల్లడికి బోట్లో పిలిస్తే మీరు రాయని బయటగా నడుతున్నారు. మనిషి దిగుతాను మునిగిపోతాం, మేము మునిగి చచ్చిపోతాం. మమ్మల్ని కూడా అడిగారు. 20,000 అడుగుతున్నారు. 20,000 ఇస్తే బయటికి తీసుకొస్తా ఉన్నారు. ప్రభుత్వం బోట్లు మేము ఎందాకన్నా మిమ్మల్ని తీసుకొస్తా కూర్చుండా, మేము చచ్చిపోవా, మేము నీళ్ళలో నానమన్నారు. అంటే మేము చచ్చిపోయినా పర్వాలేదు అంటే వాళ్ళు బతికుండాలి. ఫోటో తీస్తాం. మాకు ఫోటో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాం మేము. ఇప్పుడు కూడా 9 ఎక్కింది. ఇప్పుడే వచ్చాం మేము. వచ్చి స్నానం చేసి బట్టలు ఇడిచి ఫుడ్ తిని బయటకు వచ్చాం. కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తాక ఎవరు పట్టించుకోవట్లేదు. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మేము బాండామా వచ్చాడు, ఏమన్నా మమ్మల్ని బయట పడేసండి, మీరు ఫుడ్ ఇవ్వద్దు, నీళ్ళు ఇవ్వద్దు అంటే మీకేముంది, మధ్యాహ్నం వచ్చేది బోట్లు మేము దించేస్తారని. ఇప్పుడు వరకు బోట్లే రాలే. తోటవారి 4వ లైన్ నుంచి మేము నడుచుకొని వచ్చాం నీళ్ళలో. పోలీసు వాళ్ళ సహాయం మీద వచ్చాం. కానీ ఒక మనిషి అయితే కొట్టుకుపోతారు. అంత నీళ్లు రోడ్ అట్టా ఉంది. ఏం పట్టించుకున్నారు ప్రభుత్వం? ఫుడ్ ఇస్తే సరిపోద్దా? వాటర్ ఇవ్వాలిగా. చిన్నపిల్లలు జ్వరాలు వచ్చిన ఒక ఆయనకి ఒంట్లో బాగోలేదు, ఆక్సిజన్ అందట్లేదు అని చెప్పినా కూడా బోట్లో తీసుకెళ్ళమని కూడా తీసుకెళ్ళలేదు. మరి చనిపోయాడో బతుకున్నాడో కూడా తెలియదు.
నువ్వు చెప్పు బాబు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, ఎలా ఉంది లోపల, ఎలా ఇబ్బంది? తీసుకొచ్చాం పొద్దున్న, నిన్నటి నుండి ఆగిపోయి పొద్దున్న 7 తీసుకొచ్చాం వెళ్ళిన నీటిలో వెళ్ళి, నేను మా అబ్బాయి నీటిలో తీసుకొచ్చాం వెళ్ళిన. 2వ ఫ్లోర్ కింద ఫ్లోర్ మునిగిపోయింది. ఎలా ఉంది లోపల, ఎలా ఉంది, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది? ఇస్తున్నారా ప్యాకెట్లు ఇస్తున్నారు, ఇచ్చి కాడ మనిషి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఊపిరి అందరూ చచ్చిపోతున్నాం. నా పెళ్లి బిడ్డలకు ఆధారం ఏంటి? చచ్చిపోతే నా పెళ్లి బిడ్డలకు ఆధారం ఏంటి? ఎవరు ఇస్తారో? ఇప్పుడు చచ్చిపోతా ప్రభుత్వం బతికించగలరా? ఎవరు ఎట్టమన్నారు రోడ్డు మీద భోజనాలు అవన్నీ రోడ్డు మీద ఎట్లా చేస్తాను? ప్రభుత్వానికి ఏంటి? ప్రభుత్వం ఎలాగా ఇళ్లమ్మడ పంపించాలా? ఇళ్లమ్మడ పంపించాలా? ప్రభుత్వం ఇళ్లమ్మడ పంపించాలా? ఇళ్లమ్మడ మానేసి రోడ్డు మీద పెడితే రోడ్డు మీద తోసుకొని నాకు ఊపిరి అందలేదు. నేను చచ్చిపోతే నా పిల్లల పతికి ఎవరన్నా ప్రభుత్వం ఏమైనా చేస్తుంది అప్పుడు? అది ఎవరెట్టమన్నారు రోడ్డు మీద? ఏంటి ఏంటి డబ్బులు ఇస్తే ఎక్కించుకుంటారండి, లేకపోతే ఎక్కించుకోరా? అడుగుతున్నారా బోట్లు? డబ్బులు అడిగారండి, డబ్బులు అడిగితేనే డబ్బులు ఇస్తేనే ఎక్కించుకుంటారు. ఎంత అడిగారు, ఎంత అడిగారు? ఏం అడిగారంటే మా ఊరు ఒకటి అడిగితే ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కించుకోమంటే కూడా ఖాళీలో బోట్లో వేరే బోట్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోతున్నారు. చెప్పడానికి 100 బోట్లు ఉంటే 200 అంటున్నారు. అక్కడ 10 కూడా తిరగట్ల లోపల బోట్లు వదిలేస్తున్నారు. ఫుడ్ తెచ్చుకోవడానికి బోట్లన్నీ ఫుడ్ తీసుకోవడానికి వాటర్ వాడుతున్నారు, కానీ మనుషులు తీసుకోవడానికి వాడట్లేదు అసలు. అక్కడ ఇగో ఇటు తీసుకొస్తున్నారు వాటర్, ఇటు తీసుకొచ్చిన వాటర్ మళ్ళీ ఇటు తీసుకెళ్తున్నారు. ఏమన్నంటే మాకు అక్కడ వాటర్ లేవు అంటున్నారు. మీరు బోట్లు అడిగారా, డబ్బులు ఎవరైనా అడిగారా మిమ్మల్ని? ఎంత అడిగారు, ఏంటి? డబ్బులు అడుగుతారండి, డబ్బులు ఇస్తేనే వస్తాం లేక రామన్నారండి వాళ్ళు. మిమ్మల్ని ఎక్కించుకొని డబ్బులు ఇవ్వాలన్నారు. డబ్బులు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మేము తడిసిపోయి ముడిసిపోయి ఉంటుంటే ఎక్కడుంటే ఎలా వస్తాయి? ఎంత అడిగారు? మనిషి 50 రూపాయలు 100 రూపాయలు అడుగుతారండి వాళ్ళు. అడుగుతున్నారండి. ఎక్కడి నుంచి వస్తాం మేము? ఎక్కడి నుంచి ఆటోవర్ రావాలి, మేము నడిచి వచ్చాము. ఏం వస్తలేదండి. 100 అడుగుతున్నారు సారు, 200 అడుగుతున్నారు. అక్కడ బోట్లు ఎక్కించుకుంటాకి ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన ఎక్కించుకున్నాడు. గవర్నమెంటే పెట్టింది కదా బోట్లు, మరి డబ్బులు గవర్నమెంట్ పెట్టింది ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు సార్. మేము తడిచి మేము ఇట్లా రావాల్సి వచ్చింది. మరి ఎందుకు అలా చేస్తున్నారు? ఇప్పుడు రాలేదు కదా. కానీ ప్రైవేట్ బోట్లని ఎలా అలౌ చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ బోట్లు లేవా? ఆల్రెడీ గవర్నమెంట్ లేదండి, కాదండి. కొన్ని అవుట్ ఆఫ్ సిటీ నుంచి బోట్లు వచ్చినాయండి. సరే, వాళ్ళు గవర్నమెంట్ తెప్పించారో ప్రైవేట్ వాళ్ళు తెప్పించారో సెకండరీ, బట్ వాళ్ళు డబ్బులు అడగడం అయితే చాలా దారుణం కదా. యాక్చువల్ గా కొన్ని ఏరియాస్ కి బోట్లు కూడా ఇంకా వెళ్ళాలా. ఈ రోజు వరకు కూడా స్టిల్ 3 days నుంచి కూడా చాలా మంది ఆంధ్రప్రభ కాలనీ కానీ, నందమూరి నగర్ కానీ, రాజరాజేశ్వరపేట కానీ ఇంకా బోటే వెళ్ళాలా. వాళ్ళు 6 feet వాటర్ లో ఉన్నారు ఇప్పటికీ కూడా. కనీసం వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళకి మంచినీళ్ళు ఉన్నాయా, లేదంటే ఏదైనా సహాయం కావాలా? ఏ ఎమ్మెల్యే, ఏ పోలీసు, ఎవ్వరు లేరు. మీరు చెప్పండి, ఏంటి, ఎలా ఉంది లోపల? మేము కాలనీలో ఆదివారం నైట్ మొత్తానికి బాధితులు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా వాటర్ లేక, అలాగే బయటకు వద్దామంటే బోట్లు లేక చాలా ఇబ్బందులు పడ్డామంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు కేవలం ఈ బ్రిడ్జ్ వరకే వచ్చి ఆగిపోతున్నాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళలేని పరిస్థితి. లోపల చాలా మంది చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే పేషెంట్స్ తో పాటు అలాగే గర్భిణీ స్త్రీలు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా అనేక అవస్థలు పడి మేము ప్రాణాలు చేతిలో పెట్టుకుని బయటికి వస్తున్నామంటూ కూడా వాళ్ళు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అయితే బోట్లలో బయటికి తీసుకొచ్చేందుకు కూడా వేలల్లో డబ్బులు అడుగుతున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. బాధితులు చాలా ఆగ్రహం, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం సింగనగర్ నుంచి కనిపిస్తుంది. వావ్ టు స్టూడియో. ఓకే.